ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. ఇన్నాళ్ళకి ఆ ప్రేమ బయటపడింది. సూపర్. కానీ మీ పరిస్థితి చూస్తుంటేనే జాలేస్తోంది. తీసుకోమందారా. నేను ఈ విజయాంబికతో ఉన్నానని తెలిస్తే సూర్యప్రతాప్కి డౌట్ వస్తుంది. సూర్యప్రతాప్ బయటికెళ్లేంత వరకు ఈ రూమ్లో నుంచి బయటికెళ్ళకూడదు. తీసుకోమందారం. దీపక్ బాబు, వద్దు బాబు. తీసుకోమందారం. అది కాదు దీపక్ బాబు, మీరు కాఫీ ఇలా. ఇంతకాలం నేను అర్థం చేసుకోలేకపోయాను. తిట్టాను, కొట్టాను, అవమానించాను. నన్ను క్షమించు మందారం. ఇంకెప్పుడు నిన్ను కష్టపెట్టను. ప్రేమగా చూసుకుంటాను. నిన్ను తప్ప వేరే ఏ ఆడవాళ్ళని కన్నెత్తి కూడా చూడను. తాగు. మిమ్మల్ని ఇలా చూస్తుంటే చాలా సంతోషంగా అనిపిస్తుంది. నీలో ఈ మార్పు కారణం ఏంటో తెలియదు, కానీ ఇన్నాళ్ళకి ఫస్ట్ టైం నువ్వు ఒక మనిషిలా కనిపిస్తున్నావు. ఇక్కడి నుంచైనా మందారాన్ని మంచిగా చూసుకో, బుద్ధిగా నడుచుకో. అలాగే మావయ్య. చంద్ర అన్నయ్య, ఏంటి నువ్వు ఇంకా రెడీ అవ్వలేదు? పెళ్లికి వెళ్ళాలని చెప్పాను కదా. చెప్పారన్నయ్య, కానీ సుమకి కొంచెం ఒంట్లో బాగోలేదు. హాస్పిటల్కి తీసుకెళ్దామని ఆగిపోయానన్నయ్య. ఏమైందమ్మా? ఫీవర్గా ఉంది బావగారు. జాగ్రత్త అమ్మా. మన ఫ్యామిలీ మెంబర్సే కాబట్టి ఇంకో రోజు వెళ్ళి పలకరిస్తే సరిపోతుంది. అదేం బాగుంటుందన్నయ్య. మీరు వెళ్తే వాళ్ళు గౌరవంగా ఫీల్ అవుతారు. మీరు వస్తారని ఆశపడుతుంటారు. వాళ్ళింట్లో శుభకార్యం జరిగే రోజు వాళ్ళు బాధపడితే ఏం బాగుంటుందన్నయ్య. నువ్వు చెప్తుంది కూడా నిజమే చంద్ర, కానీ అమ్మా, యాడికమ్మా నువ్వు బయలుదేరిపోతా ఉండవు? ఫ్యామిలీ ఫ్రెండ్ ఇంట్లో పెళ్ళుంది, తప్పకుండా రావాలని ఇన్వైట్ చేశారు, అందుకే వెళ్తున్నాను. నాయనా, నువ్వు కూడా ఆ పెళ్లికే కదా పోతా ఉండేది? అవును రుక్మిణి. అయితే వేరువేరుగా ఎందుకు వెళ్ళడం మావయ్య? అత్తయ్య గారు మీరు కలిసే వెళ్ళండి. తెలిసిన వాళ్ళ ఇంట్లో పెళ్ళి అంటున్నారు. మీరిద్దరూ విడివిడిగా పోతే ఏం బాగుంటుంది మావయ్య? వీడికేమైంది? మందారం ఏం మందు పెట్టింది? వీడిలా మారిపోయాడు. దీపక్ చెప్పింది కూడా నిజమే అన్నయ్య. మీరు వదిన కలిసి వెళ్తే బాగుంటుంది. మీకు ఇబ్బంది అయితే వద్దులే అన్నయ్య. సూర్య, నాతో పాటు రావటం నేను ఇబ్బందికి గురి చేస్తుందంటే నేను రాను. నువ్వే వెళ్ళిరా. ఇబ్బంది గురి చేస్తుందా అంటావేంటి విరూపాక్షి? ఖచ్చితంగా ఇబ్బందికి గురి చేస్తుంది. అందులోనూ ఫ్యామిలీ ఫ్రెండ్స్ అంటున్నారు కాబట్టి నీ గురించి తెలియని వాళ్ళెవరుంటారు?
ఎందుకమ్మా అత్తయ్య గురించి ఎలా మాట్లాడతావు? అత్తయ్యని మంచి వాళ్ళని నమ్మారు కాబట్టే అత్తయ్యని ఇన్వైట్ చేశారు. మనము అదే ఫ్యామిలీ అయినా మనల్ని ఇన్వైట్ చేయలేదు. మావయ్య, మందారాన్ని సరిగ్గా అర్థం చేసుకోలేక నేను తప్పు చేశాను. ఒకరు చేసిన తప్పుని సరిదిద్దే ప్లేస్లో మీరుండాలి, కానీ ఒకళ్ళు వేలెత్తి చూపించే ప్లేస్లో మీరుండకూడదు మావయ్య. మీరు అత్తయ్య కలిసి వెళ్ళండి మావయ్య. అన్నయ్య, ముహూర్తానికి సమయం అయిపోతుంది. వద్దని తీసుకుని బయలుదేరండి. త్వరగా వెళ్ళమ్మా, వెళ్ళు వెళ్ళు. మందారం, మావయ్య అత్తయ్యలు మేడ్ ఫర్ ఈచ్ అదర్లో ఉంటారు కదా మందారం. అవును దీపక్ బాబు. రే దీపక్, నీతో కొంచెం మాట్లాడాలి, లోపలికి రా. నేను తర్వాత వస్తాను మమ్మీ. నేను మందారంతో కొంచెం మాట్లాడాలి. మందారం రా. అరే దీపక్, దీపక్, ఏమండి, నేను కాఫీ పెట్టిస్తాను. హ, అదేంటి సుమా, ఇందాక జ్వరం అన్నావు, హాస్పిటల్కి వెళ్ళాలన్నావు. అక్కా బావల్ని అలా చూసేసరికి నా జ్వరమంతా పోయింది. ఇప్పుడు బాగానే ఉంది. అందరూ కలిసి నాటకం ఆడి వాళ్ళిద్దరిని ఒకటిగా పంపించారని అర్థం అవుతోంది. ఏంటత్తా, నీ కొడుకు డైలాగులకి దిమ్మ తిరిగిపోయిందా? నీ తమ్ముడు అంగీకారానికి ఫ్యూజ్ ఎగిరిపోయిందా? ఇన్ని రోజులు నువ్వు చెయ్యమన్న తప్పులు తూచా తప్పకుండా చేసే నీ కొడుకు ఈ రోజు పలికిన పలుకులు చిలక పలుకుల్లా ఉన్నాయి. నీ కొడుకు మందారంతో కలిసిపోయాడు. మా నాన్న మా అమ్మని అంగీకరించాడు. నేను కూడా తొందరలోనే నా రాజుని నా వైపుకి తిప్పుకుంటాను. అందరం సంతోషంగా ఉండబోతున్నాం. నువ్వు మాత్రం అర్థమైంది కదత్తా, మా అమ్మా నాన్నల మధ్య దూరం పెంచాలని నువ్వెంతగా ట్రై చేసినా నీ పప్పులేం ఉడకవు. వెళ్ళి పని చూసుకో. అమ్మాయి గారు, అమ్మాయి గారు,